హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటోకి ఎఫ్సి చేయించాలంటే ఇప్పుడైతే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్లైన్స్ ప్రకారము ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏటీఎస్ కంటే ముందు మనం ఆటోకి ఎఫ్సి చేయించాలంటే అన్నీ కూడా మనం పెయింట్ దగ్గర నుంచి టైర్లు, తర్వాత మెయిన్గా చెక్ చేసేది చాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, ఆ తర్వాత బ్రేక్ లైట్లు, సెల్ఫ్, ఆ తర్వాత హెడ్ లైట్లు, పార్కింగ్ లైట్లు, ఇలా ప్రతి ఒక్కటి చూసేవాళ్ళు. ఆ తర్వాత మనం చలానా కట్టుకొని ఆ చెక్ చేసే పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళే ఆ రూట్లోనే ముందుగానే మన ఆటోని ఫోటో తీసుకొని వాళ్ళు అక్కడున్న ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు అసిస్టెంట్లు వచ్చేసి మన దగ్గరికి ఇంజన్ నెంబరు, చేసిన నెంబర్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఎంవిఐ ఆధ్వర్యంలో మన బండి ఫిట్నెస్ని అయితే చెక్ చేసేవాళ్ళు మొత్తం కూడా. అలా జరిగేది మనకి ప్రీవియస్గా ఉన్నంత వరకు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫిట్నెస్ చెకింగ్ అంతా కూడా ఏటీఎస్ వాళ్ళకి ఇచ్చేయడంతో ఆటోమేటిక్గా అన్నీ కూడా టెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దీనిలో ఏటీఎస్లో ఎలా జరుగుతుంది అని అంటే మనకి ప్రీవియస్గా ఎలా అయితే అంతా చేస్తున్నారో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఎంవిఐ ఆధ్వర్యంలో కాకుండా ఇప్పుడు దానికంటూ ప్రైవేట్ సెంటర్స్ అయితే వచ్చేసాయి. ప్రైవేట్ సెంటర్స్ వాళ్ళే మొత్తం గైడ్లైన్స్ ప్రకారము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఇవి చెకింగ్ అయితే చేసి తరువాత ఎంవిఐ ద్వారా మనకైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ని అయితే ఇస్తున్నారు. మరి మీరు దీనికి ఏం చేయాలంటే ఆ ఏటీఎస్ సెంటర్కి వెళ్ళే ముందుగా మీరు చేసుకోవాల్సింది బండికి మంచిగా పెయింట్ వేయించుకోవాలి. ఆ తర్వాత హెడ్ లైట్లు పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఇప్పుడు అందరూ కూడా డార్జిలింగ్ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నారు, ఎల్ఈడి లైట్లు మాత్రం అస్సలు వేసుకుని వెళ్ళొద్దు. ఆ తర్వాత మనకి ఇండికేటర్ లైట్స్, తర్వాత బ్రేక్ లైట్లు, ఆ తర్వాత వైపరు, హ్యాండ్ బ్రేకు, ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని మీరు స్లాట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోండి. నేను నెల్లూరు గురించి అయితే చెప్తున్నాను. కప్పల్దరు విలేజ్ దగ్గర ముత్తుకూరు మండలంలో మనకి ఈ యొక్క ఏటీఎస్ సెంటర్ అయితే ఉంది. అక్కడ ప్రణీత్ ఆథరైజ్డ్ సెంటర్ వాళ్ళు అయితే ఇవి అన్నీ కూడా చేస్తున్నారు. సో అక్కడికి మీరు స్లాట్ బుక్ చేసుకొని మీ యొక్క ఒరిజినల్ పేపర్స్, సో అక్కడ ఏమేమి పెట్టుకోవాలంటే మెయిన్గా మీ యొక్క బండి ఆర్సీ, ఆ తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత పొల్యూషన్, ఒకవేళ మీ బండి గ్రీన్ ట్యాక్స్ కనుక ఉంటే గ్రీన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్ పేపర్స్ తీసుకొని ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఏటీఎస్కి సంబంధించిన ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చేసి మన బండి హెడ్ లైట్లు, తర్వాత బ్రేక్ లైట్లు, ఆ తర్వాత స్పీడోమీటర్ రీడింగ్ అయితే చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబరు, ఇవన్నీ చెక్ చేసి అయిపోయిన తర్వాత ఒక ఫామ్ అయితే ఫిల్ చేస్తారు వాళ్ళు. ఫిల్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళేసి జిఎస్టీ అమౌంట్ 144 రూపాయలు అయితే అక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ పే చేసి మనం వెహికల్ని కనుక వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మన బండిని డ్రైవ్ చేసుకొని తీసుకెళ్తారు. నేను ఇక్కడ ఆటో గురించి మాత్రమే చెప్తున్నానండి. రిమైనింగ్ వెహికల్స్ మీకు ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ కావచ్చు, అలాగే హెవీ మోటార్ వెహికల్స్ కావచ్చు, వీటికైనా ఇదే ప్రొసీజరు. మరి ఇచ్చేసిన తర్వాత వాళ్ళే డ్రైవ్ చేసుకొని వెళ్ళి లోపల ఒక మనకి ట్రాక్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్లో వాళ్ళు బండి నుంచేసి అక్కడ అన్నీ కూడా ఆటోమేటెడ్ మెషినరీ అయితే ఉంటుంది. అందుకనే వీటిని ఏటీఎస్ అని పిలుస్తున్నాం, ఆటోమేటెడ్. ప్రతిదీ కూడా ఆటోమేటెడ్ మెషినరీ అయితే ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి చెక్ చేస్తారంటే మెయిన్గా వెహికల్ యొక్క స్మోక్, వాళ్ళు సైలెన్సర్ దగ్గర పెట్టేసి స్మోక్ని చెక్ చేస్తారు. అలాగే ఇంజిన్ నుంచి వచ్చే నాయిస్ని చెక్ చేస్తారు. ఆ తర్వాత బండి యొక్క సస్పెన్షన్ ఎలా ఉందో చూస్తారు. ఆ తదుపరి వాళ్ళు చెక్ చేసేది వచ్చేసరికి మెయిన్గా స్టీరింగ్ అయ్యే బండ్లు అయితే స్టీరింగ్ కంట్రోల్ అలైన్మెంట్, తర్వాత ఇంజిన్ ఆర్పిఎం, ఎంతవరకు ఇంజిన్ ఆర్పిఎం మనకి వస్తుంది, అలాగే బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేస్తారు. ఈ పారామీటర్స్లో ఏది మనకి ఫెయిల్ అయినా కూడా వాళ్ళు బండిని మనకి ఇచ్చేసి మళ్ళీ అవి చేసుకొని వస్తే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ని ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది. సో అందరూ కూడా ఆటో డ్రైవర్లు అంతా కూడా వీటిని నేను చెప్పిన అన్నిటినీ కూడా ఫాలో చేసి అక్కడికి వెళ్తే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఏది లేకపోయినా కూడా
మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఈ చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అన్ని చేయించుకొనే ఏటీఎస్ సెంటర్కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అన్ని చేయించుకున్న తర్వాత రిటర్న్ వాళ్ళు బండి మళ్ళీ మనకి తీసుకొని వచ్చి ఇచ్చి ఒక ఫోటో మన ఆటో తీసుకొని మనకైతే ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే త్రూ ఎంవిఐ మనకైతే రావడం జరుగుతుంది. ఇది అండి మొత్తం ప్రొసీజర్. సో ఈ వీడియో మీకు ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.